నా భూతో నా భవిష్యత్. కేవలం 9% VAతో మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో నక్షి మేళ. మర్రి గోల్డెన్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. పాంచజన్య విషయంలో తాను మాట తప్పితే అమరవీరుల స్తూపానికి తనను కట్టేసి రాళ్లతో కొట్టాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కవిత మేడ్ ది ప్రెస్లో పాల్గొన్నారు. సర్వోదయ తెలంగాణే తమ లక్ష్యమని కవిత పునరుద్ఘాటించారు. పార్టీ ప్రకటన సభలో తన తండ్రి కేసీఆర్ను విమర్శించలేదని, బీఆర్ఎస్ అధినాయకుడిని మాత్రమే విమర్శించారని తెలిపారు. భవిష్యత్తులోనూ పరస్పర విమర్శలుంటాయని చెప్పారు. ఉచిత విద్య, వైద్యం, రైతు సంక్షేమం, యువతకు 4 లక్షల ఉద్యోగాలు, సామాజిక సమానత్వం వంటి అంశాలే తమ ప్రాధాన్యతగా ఉంటాయని తెలిపారు. రేవంత్ పాలనలో పోలీసుల కర్కశత్వం పెరిగిపోతోందని కవిత ఆరోపించారు. తెలంగాణలో రోజుకు సగటున 7 మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే హోంశాఖ తన వద్దే ఉంచుకున్న రేవంత్ కనీసం స్పందించడం లేదని విమర్శించారు. తెలంగాణ ఆనాడు తెచ్చుకున్నప్పుడు ఏమనుకున్నాం, మనం బంగారు తెలంగాణ కావాలి అనుకున్నాం, జరగలేదు. కాబట్టి సర్వులకు ఉదయం రావాలనేటటువంటి మంచి స్ఫూర్తివంతమైనటువంటి నినాదంతో ముందుకెళ్తున్నాం. దానికి టూల్ ఏంటంటే పాంచజన్యం. ఈ 5 రంగాలు గట్టిగా అభివృద్ధి చెందితే అందరి జీవితాల్లో వెలుగులు వస్తాయని నేను నమ్ముతా ఉన్నా. కాబట్టి పాంచజన్యం అనేటటువంటి టూల్ తీసుకొని సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ప్రజల మధ్యకు వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతానని నేను నమ్ముతాను. ఒకటి, నేను మా నాన్నని క్రిటిసైజ్ చేయలేదండి. పొలిటికల్ లీడర్గా కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన తప్పితే మా నాన్న కేసీఆర్ని నేను తిట్టలేదు. మా నాన్న కేసీఆర్తో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాన్నగా ఆయన లేకపోతే నాకు జన్మనే లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో ఖచ్చితంగా నాకు ఐడియాలజికల్ విభేదాలు ఉన్నాయి. మొన్న విమర్శించిన, రేపు కూడా విమర్శిస్తా. తప్పు చేస్తే నేను తప్పు చేస్తే అట్లనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను విమర్శించవచ్చు. నేను చెప్పే ఈ పాంచజన్యం కావచ్చు, నేను చెప్పేటటువంటి ఉద్యమకారులది, అమరవీరులది, భూ నిర్వాసితుల పట్ల నేను కమిట్మెంట్తో లేకపోతే, నేను చెప్పే ఈ వల్నరబుల్ సెక్షన్స్ దగ్గర కమిట్మెంట్తో లేకపోతే, పక్కకే అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ ముంగటనే అమరవీరుల స్తూపం ఉంది, అదే స్తంభానికి నన్ను గట్టేసి రాళ్లతో కొట్టమని తెలంగాణ ప్రజలందరూ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.